హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు కూడా ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది ఏంటి అనుకుంటున్నారు కదా, బిర్యానీ గ్రేవీ. సో మన హోటల్స్కి వెళ్తే బిర్యానీతో పాటు గ్రేవీ కూడా ఇస్తారు. అబ్బా చాలా బాగుంది అనుకుంటాం కదా. సో అది ఎలా చేసుకోవాలి, దానికి ఏమేం కావాలి అనేది ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ అయితే నేను పాన్ పెట్టేసుకున్నాను. సో అందులో కొంచెం వేరుశనగ వేసుకొని షాలో ఫ్రై చేసుకోవాలి. సో మనకి ఈ బిర్యానీ గ్రేవీ అనేది చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే దాంట్లో నేను బిర్యానీ ఆకునైతే వేసేసుకున్నాను. ఒక 2 లీవ్స్ ఆర్ 3 లీవ్స్ అయితే సరిపోతుంది. మన గ్రేవీ మన రైస్ కన్సిస్టెన్సీని బట్టి మనం గ్రేవీ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ వేరుశనగ తీసుకున్నాను అండ్ 3 అయితే బిర్యానీ లీవ్స్ తీసుకున్నాను. అందులో ఒక హాఫ్ ఆనియన్స్ వేసుకున్నాను. హాఫ్ అయితే సరిపోతుందండి, ఫుల్ అవసరం లేదు. సో హాఫ్ అయితే వేసుకుని అండ్ తెల్ల నువ్వులు అవి కూడా వేసుకోవాలి, ఒక హాఫ్ కప్. అండ్ ఎండి కొబ్బరి తురుము వేసుకుని ఇవన్నీ మనం షాలో ఫ్రై చేసుకోవాలి. సో షాలో ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కొంచెం చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టుకొని ఆ గ్రేవీని అయితే పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ మళ్ళీ ప్యాన్ పెట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ప్యాన్ పెట్టేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో మనం ఆవాలు, ఒక స్మాల్ స్పూన్ ఆఫ్ ఆవాలు అండ్ జీలకర్ర వేసేసుకుని వాటిని చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. సో మనం ఎప్పుడు హోటల్కి వెళ్ళినా సరే బిర్యానీ గ్రేవీ భలే ఎమ్మీగా ఉంది, మనకే రాదు అనుకుంటారు కదా. సో అలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. కాబట్టి బిర్యానీ గ్రేవీని మనం కూడా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. సో వీడియోలో చూపించినట్టు ఇప్పుడు మనం ఒక హాఫ్ అయితే ఇందాక షాలో ఫ్రై చేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాం కాబట్టి ఇంకో హాఫ్ ఆనియన్ని ఇప్పుడు మనం ఈ తాలింపులో వేసేసుకోవాలన్నమాట. సో వేసేసుకుని అండ్ కర్రీ లీవ్స్ కూడా వేసుకుని వాటిని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ పేస్ట్ వేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్నాను. సో వేసుకుని వాటిని కూడా ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈజీగా సింపుల్గా బిర్యానీ గ్రేవీ మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు. సో నేను వచ్చేసి మీకు ఈజీగా సింపుల్గా అండ్ టేస్టీగా ఉండటానికి అయితే ఈ ప్రాసెస్ని చేసేస్తున్నాను. సో హోటల్లో మనం ఎలా అయితే తింటామో సేమ్ అదే టేస్ట్ అయితే దీనికి కూడా వస్తుందన్నమాట. సో మనమైతే మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా ఇప్పుడు అవన్నీ ఫ్రై అయిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న గ్రేవీని కూడా దాంట్లో వేసేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకోవాలి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఒకదాని తర్వాత ఒక స్పైసెస్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం పసుపును వేసేసుకుంటున్నాము అండ్ టర్మరిక్ పౌడర్ కొంచెం అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ రెడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్, 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ అండ్ 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. ఓకే, ఇవన్నీ మనం బాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. సో ఈజీగా సింపుల్గా మనం చేసుకోవచ్చు అండ్ చాలా అయితే టేస్ట్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఈసారి బిర్యానీ వండుకుంటే మనం ఎప్పుడైనా సరే బగారా రైస్ కానీ, బిర్యానీ రైస్ కానీ అండ్ దమ్ బిర్యానీ కానీ ఏది చేసుకున్నా సరే మన కాంబినేషన్లో ఎక్కువ ఆంధ్ర సైడ్ అయితే చికెన్ని వండుకుంటారు అండ్ గోంగూరని ప్రిఫర్ చేస్తారు. సో అలా కాకుండా ఈసారి ఎప్పుడన్నా చేసుకున్నప్పుడు బిర్యానీ గ్రేవీ కూడా చక్కగా హోటల్ స్టైల్లో బిర్యానీ గ్రేవీ, రైతా అండ్ బిర్యానీ ఇవన్నీ చేసుకుని చక్కగా సర్వ్ చేసుకుంటే హ్యాపీగా తినొచ్చు. పైగా మనకి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి నేను ఈ బిర్యానీ గ్రేవీ ఎలా చేసుకోవాలి అనే దాంతో ఈ వీడియోతో మేము ముందుకు వచ్చాను. సో మనకి లాస్ట్లో తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒక 2 మినిట్స్ అలా మూత పెట్టేసుకున్న తర్వాత మనకి బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, ఆయిల్ కూడా చక్కగా పక్కకి వచ్చేసింది, పైకి తేలిపోయింది. కాబట్టి ఇప్పుడు దీంట్లో మనం కొంచెం
చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం స్పైసెస్ వేసుకుంటాం కాబట్టి చింతపండు గుజ్జును కూడా కొంచెం వేసుకున్నట్లయితే మనకి సేమ్ హోటల్లో ఎలాంటి స్టైల్ అయితే వస్తుందో ఆ టేస్ట్ అయితే వస్తుందో సేమ్ టేస్ట్ అయితే ఇది కూడా ఉంటుందండి. కావాలి అంటే నాది హామీ, మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి బిర్యానీ గ్రేవీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో లాస్ట్గా అయితే మనం ఇక్కడ కొరియాండర్ లీవ్స్ కూడా యాడ్ చేసేసుకుంటే అంతే, చాలా ఈజీగా సింపుల్గా బిర్యానీ గ్రేవీ హోటల్ స్టైల్లో ఎలా అయితే ప్రిపేర్ అవుతుందో సేమ్ అదే స్టైల్లో అండ్ సేమ్ టేస్ట్తో కూడా మనకి బిర్యానీ గ్రేవీ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. సో అదండి సింపుల్గా ఈజీగా బిర్యానీ గ్రేవీ ఎలా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలో హోటల్ స్టైల్లో అండ్ టేస్ట్తో ఎలా అయితే ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా, చాలా సింపుల్ కదా అండ్ ఈజీ కూడా. మనకి ఈ ప్రాసెస్ అంతా ఒక 10 to 15 మినిట్స్లో ఈజీగా అయిపోతుంది. మనం ఆ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో ఫస్ట్లో అది రెడీ చేసుకుంటే చాలండి, చాలా ఈజీగా సింపుల్గా అయితే ప్రిపేర్ అయిపోతుంది. కాబట్టి ఈరోజైతే నేను బిర్యానీ గ్రేవీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. సో మరొక మంచి వీడియోతో మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. చూసారు కదా, చాలా ఎమ్మీగా బిర్యానీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది. కాబట్టి మేమైతే ఇప్పుడు టేస్ట్ చేసేస్తాను. కాబట్టి మీరు నా ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.